మన సొంత దేశంలో ఉన్నాం. ఈ దేశం మనది, మనం పరాయి దేశంలో లేము అండి. వేరే దేశంలో ఉన్నవారు అక్కడ దేశం కొరకు ప్రార్థన చేయాలి మన బిడ్డలు. కానీ ఇప్పుడు మనము మన దేశంలో ఉన్నాం, ఇది మనది, మనం అభివృద్ధి చెందుతున్నాం. మరి ఈ దేశం యొక్క క్షేమం కొరకు, మన దేశ ప్రజల క్షేమము కొరకు ఇంకెంతగా ప్రార్థన చేయాలి. సో అది మనం గమనించాలి. ఇంకెంతగా దాని క్షేమాన్ని కోరుకోవాలి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. ఈ సమయాలు రాకడ సమయం. యేసుక్రీస్తు వారు త్వరలో రానై ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి వచ్చే పరిస్థితులను మనం గమనిస్తున్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మరి అప్పుడు మన ప్రార్థన ఇంకెంత బలంగా ఉండాలి. దేవా, దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి, అది ప్రార్థన కాదు. అంటే దీవించడం అంటే వాట్ డూ యూ మీన్ బై దట్? ఆశీర్వదించండి అంటే నువ్వు ఏం కోరుకున్నా, ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అది మనం ఆలోచన చేయాల్సి. నాయకులను దీవించండి, ఇంకోళ్ళు దీవించండి అనేది జస్ట్ అది జనరలైజ్డ్గా మనము ప్రార్థన చేయడం అనేది సరికాదు. ఇప్పుడు నా దేశం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానంటే అయ్యో ప్రేమలు చల్లారిపోతాయి, అక్రమం విస్తరిస్తుంది, కుటుంబాల్లో క్షేమం ఉండదు, అబద్ధికులు మోసగాళ్ళు పెరుగుతారు. ఇవన్నీ జరిగితే కనుక ఆ విషయాల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, మా దేశం యొక్క క్షేమానికి అడ్డుగా అనేక మంది మోసగాళ్ళు, ఆధ్యాత్మికమైనటువంటి మోసగాళ్ళు, రాజకీయపరమైనటువంటి అబద్ధికులు, మోసగాండ్రు, సమాజంలో వివిధమైన రీతిలో వ్యాపార సంబంధమైనటువంటి మోసగాళ్ళు, అబద్ధికులు పెట్టరేగుతారు. ప్రజలు నష్టపోతారు. కనికరం చూపించు అనేది మన ప్రార్థన అయి ఉండాలి.